నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర ప్యారేజ్ అస్తవ్యస్తం రహదారులన్నీ జలమయం స్తంభించిన జనజీవనం పింఛన్ నగదును 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలోని 31 అంశాలను ఆమోదించినట్లు తెలిపిన తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అల్పపీడనం నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు డెల్టా కేంద్రమైన తెనాలి డివిజన్ అతలాకుతలమైంది రోడ్లన్నీ డ్రైనేజ్తోనూ వర్షపు నీటితో నిండిపోయాయి వాహనదారులు బయటకు రావడానికి అవకాశం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి అల్పపీడనం నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు డెల్టా కేంద్రమైన తెనాలి డివిజన్ అతలాకుతలమైంది ఎడతెరిపి లేకుండా వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సెలవులు ప్రకటించాయి డెల్టా కేంద్రమైన తెనాలి పట్టణంలో భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలన్నీ నీట మునిగాయి ప్రధాన రహదారులన్నీ డ్రైనేజ్ వర్షపు నీటితో నిండిపోయాయి వాహనదారులు బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి భారీ వర్షాల కారణంగా వ్యాపార దుకాణాలన్నీ మూతపడ్డాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వ్యవసాయ రంగంపై మరింత ప్రభావం చూపించిందని చెప్పవచ్చు పంట పొలాలని నీట మునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులు అధికారులు సూచించారు ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్రంలోని పెన్షన్దారులకు పెన్షన్ అందించిన ఘనత రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి పట్టణంలోని 12, 13, 14 వార్డు సచివాలయాల్లో తెనాలి మండలంలోని జగడుగుంటపాలెం కొలిపర మండలంలోని అత్తోట గ్రామాల్లో మంత్రి మనోహర్ పర్యటించి లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన అందించే పెన్షన్ 1వ తేదీన సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు వర్షం సైతం లెక్క చేయకుండా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు పెన్షన్ నగదు భరోసాలాగా నిలబడుతుందని అన్నారు అటువంటి భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు అవ్వాతాతలకే కాక దివ్యాంగులు ఒంటరి మహిళలు సైతం పింఛన్ కోసం ఎదురు చూడకుండా 31వ తేదీనే పింఛన్ నగదును అందజేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి మనోహర్ తెలిపారు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పలువురు కౌన్సిలర్లు అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొట్టమొదటిసారి 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఒక మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమం నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు జగడుంపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డలు చదివించుకొని చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు కుటుంబ మెషిన్లు పెట్టుకుని వాళ్ళు నడుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి
వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుందని భావిస్తాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమే అసలైన సంక్షేమంగా ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి మండల గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం భాగంగా శనివారం తెనాలి మండలం కంచెలపాలెం సోమసుందరపాలెం గ్రామాల్లో లబ్ధిదారులకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పింఛన్దారులకు పింఛన్ నగదును 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ప్రజా సంక్షేమానికే కాకుండా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. 1వ తేదీ సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ నగదును లబ్ధిదారులకు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం దక్కుతుందని అన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నాయకులు చుక్కపల్లి భరత్, కోపల్లి శ్రీనివాస్, కొడివరపు అజయ్ బాబు, బి రమేష్, వీరయ్య, వాకా శ్రీను, వాకా అర్జున్, వెంకట్రావు, హనుమంతు పలువురు నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 1994 ఆగస్టు సంక్షోభంలో తెలుగుదేశం పార్టీని రక్షించేవాళ్ళు కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్తో ఆయన్నే నాయకుడిగా పెట్టుకొని విభేదించిన ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ అధికారంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమమే తన సంక్షేమంగా, సమాజ అభివృద్ధే తన ధ్యేయంగా, సామాజిక అంశాలను సృజించుకుంటూ సమాజంలో ఎన్నో రకాలైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 200 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత 2019-24 మధ్య జరిగినటువంటి మహా సంగ్రామంలో ప్రతినిత్యం కూడా ఆనాటి ప్రభుత్వం శారీరకంగా మానసికంగా అలసిన సమాజం నష్టపోకూడదనే ఆలోచన చేసినటువంటి మహోన్నతుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే అన్నా క్యాంటీన్ల విషయం కానీ సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి, సామాజిక మార్పు అన్నింటినీ కలిపి తీసుకెళ్ళగలిగిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేసేదే నిజమైన సంక్షేమం అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈనాడు ప్రజలందరూ కూడా అని చెప్పి మరొకసారి తెనాలి పురపాలక సంఘ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశం నందు ఎజెండాలోని 31 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షత నిర్వహించారు. శనివారం తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలపై చర్చించారు. సమావేశంలో పట్టణంలోని ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత అధికారులు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం ఎజెండాలోని అంశాలను ఆమోదిస్తూ చైర్పర్సన్ రాధికా రమేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండాలోని 31 అంశాలను ఆమోదించినట్టు తెలిపారు. పట్టణ అభివృద్ధికి, సుందరీకరణకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో తెనాలి పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చైర్పర్సన్ రాధికా రమేష్ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు కౌన్సిల్ సభ్యులు, పలు విభాగాల అధికారులు, కోఆపరేషన్ సభ్యులు పాల్గొన్నారు. 31 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో పద్మజ గారి అనుకోని పరిస్థితి వల్ల అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆమె వాయిదా వేయడం జరిగింది. మన ఈ ఎజెండాలో అన్ని అంశాలు ఈ శానిటేషన్ పరంగా అభివృద్ధి కోసం మన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇలాంటివి పెట్టడం జరిగింది. 40 వార్డుల్లో శానిటేషన్ కౌన్సిల్ సభ్యులు అడగడానికి నేను 0 ఇవ్వటం జరిగింది. యువటాన ప్రతి వార్డులో శానిటేషన్ ఫాగింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి ఇలాంటి సమస్యలు ఉన్నాయని ప్రజలు మన సభ్యులు చెప్పడం జరిగింది. అధికారులతో కూడా గట్టిగా మాట్లాడి అందుట్లో ఏఈలు, డిఈలు కానివ్వండి, ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళు బదిలీ ఉంటానా కొంచెం శానిటేషన్ లోపంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా డెవలప్ చేస్తామని, అలానే శానిటేషన్ పరంగా ఇంకా మేము ఛాన్స్ తీసుకుంటామని, తప్పకుండా ప్రజలకు సమస్య లేకుండా చేస్తామని, అలానే ఈ 3 రోజుల పాటు వర్షం బాగా విపరీతంగా ఉండదని చెప్పడం జరిగింది. ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని సురక్షితంగా ప్రాంతాలకు మేము చేరుస్తాము. అలా మీ ఫోన్ నెంబర్ అనేది మేము ఇస్తాము.
దానికి మీరు ఏదైనా సమస్య ఉంటే మటుకి వార్డులో కానీ మీ ఇలా రోడ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మటుకి మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము. అలానే మంత్రి గారు కూడా మాకు సహకరిస్తున్నారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి మన గుంటూరు రోడ్డు వరకు మన మంత్రి గారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలని వెంటనే ఆ రోడ్డు ఏమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మన జెండర్ ఫండ్లోనే వేపిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ వర్షంలో చూసారుగా ఏ విధంగా వాటర్ అనేది రోడ్స్ మీదకి ఎలా వచ్చింది. ఈ కాలువలు కానీ ఈ డ్రైన్స్ కానీ తప్పకుండా మేము దాన్ని మా తగినంతగా మేము కృషి చేస్తామని, తప్పకుండా తెనాలి డెవలప్ కోసం మేము కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లైట్లు సంబంధించి లైట్లు కొత్తగా లైట్లు కాలిపోయి మళ్ళీ వేశారు, కానీ మళ్ళీ అదే ప్రాబ్లం అయితే దాన్ని మళ్ళీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం అవుతున్నారు. వర్కర్స్ ఏమో చేస్తున్నారు కానీ మళ్ళీ మాకు లైట్లు ఇవ్వలేదు, మాకు రాలేదు, మేమేం చేయమంటారని దాదాపు 10-20 రోజుల నుంచి లైట్లు కూడా సరిగ్గా అక్కడక్కడ మొత్తం పెద్ద లైట్లు ఇవ్వలేదు. చాలా చీకటిగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. లైట్ల విషయంలో దృష్టి పెట్టాలి. కాలువలు కూడా సరిగ్గా ఇప్పుడు వర్షాకాలంలో కాలువలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి, కాలువలు సరిగ్గా తీయట్లేదు. ఆ కాలువ విషయంలో ఇంకోటి మనకి జేసీబీ అనేది దాకా రిపేర్గా ఉంటుంది. ఏదైనా అడిగినప్పుడు అది రిపేర్లో ఉంటుంది. ఎన్నోసార్లు గతంలో కూడా నేను చెప్పుకున్నాను, ఏదైనా వర్క్ కావాలన్నప్పుడు జేసీబీ కావాలంటే రిపేర్లో ఉంది. అక్కడ రోడ్డు సైడ్గా పక్కన మనకు ఉండే మొక్కలు కానీ దారుణమైన చెట్లు ఈ పడిపోయిన ఈ కొమ్మలు వాడిపోవడం, రెండు గేట్ల మధ్య ఒక కారణంలో ఒక గుంత అది వాటర్కి సంబంధించి తవ్వారు, తీశారు కానీ దాన్ని సరైన పద్ధతిలో చేయలేదు. అంటే ఆ గుంటలాగా ఉండడం, ఆ టర్నింగ్ లో చీకట్లో వెళ్తే ఆ గుంటలో పెట్టి చాలా మంది ఇబ్బంది పడ్డారు. అది అలాగే వదిలేస్తున్నారు. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. మా రోడ్లో కూడా కొన్ని గుంటలు రోడ్డే సగానికి పగిలిపోయి ఆ గాలి మధ్యలో పడిపోవడం ఇలా జరుగుతుంది. కాకపోతే మనకి గతంలో ఒకసారి ప్యాచ్ వర్క్లు పెట్టారు అధ్యక్ష. ప్యాచ్ వర్క్ల వల్ల కొంత సమస్య తీరింది. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం తక్షణమే అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మురకా శివసాంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఐతానగర్, నేలపాడు, తెలపురులు గ్రామాల్లో నేట మునిగిన వరి పంట పొలాలను శివసాంరెడ్డి రైతులతో కలిసి పరిశీలించి నష్ట వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసేందుకు ముందుకొచ్చిన రైతులకు, కౌలు రైతులకు భారీ వర్షాలు నిరుత్సాహపరిచాయని అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు సీసీఆర్ కార్డు ఇచ్చి ఈ క్రాప్ ప్రమోట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు సుమంత్, వేజన్ల రోసేలు భారీ వర్షాలకు నీట మునిగిన పంటను చూసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతాంగాన్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా 100-70-80% గుండా కౌలు రైతులు ఇప్పటికీ దాదాపు 25-30 వేల రూపాయలు ముందస్తు కౌలు చెల్లించారు. మరి వారికి సీసీఆర్టీ కార్డులు ప్రభుత్వం నుంచి అందకపోవటం వల్ల తెనాలి మండలము, నా పేరు వేజన్ల రోసయ్య, మా తేలపూడి గ్రామం, తెనాలి మండలం. ఇప్పటికి అకాల వర్షాల వల్ల ఒకసారి వేసిన ఎద మొత్తం పోయింది. ఇప్పటికి 15-16 వేల రూపాయలు ఖర్చు అయింది. రైతు కన్నీరు అయ్యి పాడైపోతున్నారు. ఈ ప్రభుత్వము ఈ మొత్తాన్ని ఆదుకోవాలని, కౌలు రైతులను కానీ మొత్తాన్ని ఆదరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ఒకరోజు ముందుగానే అందజేసిన ఘనత కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలిపట్నంలోని 19-20 వార్డుల్లో శనివారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్నారు. శనివారం తెనాలిపట్నంలోని 19-20 వార్డుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశ్ యుగంధర్ తదితర తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయా వార్డులోని లబ్ధిదారులకు ఆలపాటి స్వయంగా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ కూటమి పాలకులు చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదంగా ఉంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి అంశం ఈ పెన్షన్ల అంశం. 200 రూపాయల పెన్షన్ని
వివిధ దశల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన. ఇచ్చే విషయంలో కూడా చాలా స్పష్టతతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే చేసిన సంతకాల్లో ఒక సంతకం పెన్షన్లకి సంబంధించినటువంటి సంతకం. ఎన్నికల ముందు ఆయన 4,000 రూపాయలు ప్రకటన చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాది నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదా పెట్టేదా ఎంతైనా చెప్పొచ్చు అని చెప్పిన మాటలకి ఆ రోజునే దమ్ముగా ప్రకటించి ఈ రోజు నుంచి ఈ 3 నెలలు ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయాన్ని కూడా లెక్కించి ఏప్రిల్, మే, జూన్ దానికి సంబంధించిన కూడా 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత, ఒక్కొక్క నెలకి 1,000 రూపాయలు అడిషనల్గా ఇస్తానని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రేపు 1వ తారీఖు యావత్తు తెలుగు జాతి గుర్తుంచుకునేటువంటి రోజు. ఆలోచనతో ఆ రోజు సెప్టెంబర్ 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎన్నో అవరోధాలని, అపోహల్ని, వీటిలన్నిటినీ అధిగమించి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో బాధని పక్కగా పెట్టి ప్రజల కోసం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా మనం చూసాం. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అనధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎవరి కోసం ఈ కష్టం అంటే తన కోసం కాదు, ప్రజా సమస్యల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాల మీద పోరాటం చేసినటువంటి నాయకుడిగా ప్రగతిని సాధించాలి, ఆ ప్రగతిని ప్రజలు అందుకోవాలి, ఆ రకంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, విభజన జరిగిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా అప్పచెప్పిన తర్వాత పరిపాలన కానీ, ఆ 15 ఏళ్ల పరిపాలనలో ఒక్కొక్క రోజుని మనం తీసుకున్నా కూడా ప్రతిరోజు కూడా ప్రజలకి కేటాయించడమే కాకుండా ఈ సమాజాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ సమాజంలో నివసించే ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండింటిని కూడా సంపాదనలో చూడాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు. మనందరికీ తెలుసు ఏ రకంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలకి మీద పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉంటే రాజధాని కోసం ప్రజా రాజధానిని ఏర్పరిచి అమరావతిగా ఏర్పరిస్తే నీరు గార్చడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారో మనకు అర్థమవుతా ఉంది. ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే ప్రజలు తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని శిరసావహించి ఈ రోజున ప్రజలకు న్యాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళాలి. అలాంటి ఆలోచనలతో సంక్షేమాన్ని ఒక పక్కన, అభివృద్ధిని ఇంకో పక్కన, వ్యవసాయక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చి మనందరినీ కూడా వ్యక్తిగత సౌలభ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్వర్ణాంధ్ర రాష్ట్రం చేసేదా ఈ యొక్క రాష్ట్ర ప్రధాతగా ఆయన ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు రక్షించాలని చెప్పి 100కి 100 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మనందరం కూడా ఆయనకి తోడుగా ఉండాలని చెప్పి, ఆ రకమైనటువంటి ఆశీస్సులు ఆయనకి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన తెనాలి పట్టణంలో రోడ్లను, పరిసర ప్రాంత పంట పొలాలను మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి నష్టం వాటిల్లకుండా సేవలందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తెనాల్లో గత రాత్రి 98 మిల్లీమీటర్ల
మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శనివారం ఉదయం 138 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని అన్నారు. ఇంత పెద్ద భారీ వర్షాలు నమోదు కావడంతో పట్టణంలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ప్రజలకు ఏ విధమైన సహాయ చర్యలు కావాలన్నా వెంటనే మున్సిపల్ కమిషనర్కు తెలియజేసి తగిన సాయం అందుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు. వర్షం కారణంగా నీట మునిగిన పంట పొలాలకు సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతు సోదరులు ఆందోళన చెందవద్దని వివరించారు. పర్యటనలో మంత్రి మనోహర్ వెంట మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి అల్పపీడనం వలన రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లని, యంత్రాంగాన్ని, మంత్రుల్ని ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. తెనాలి పట్టణంలోనే దాదాపు మనకి నిన్న ఒక్క రాత్రే మనకి 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సో ఈరోజు కూడా దాదాపు ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారంగా 140 మిల్లీమీటర్ల వర్షం మనకి కురిసింది. ఇది ఊహించని పరిణామం. రాత్రి సుమారు 1 గంటకి కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని అంటున్నారు. వర్షాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి రేపు కూడా. కానీ తెనాలి నగరంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మున్సిపాలిటీ తరఫు నుంచి మేము వెళ్ళి ఆదుకున్నాం. అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వ తరఫు నుంచి మాటిస్తున్నాను, తప్పకుండా ఒక ఫోన్ చేయండి కమిషనర్ గారికి. ఇమ్మీడియట్గా స్పందించి అవసరమైతే మీకు సరఫరా చేయాల్సిన మందులు కానివ్వండి, లేకపోతే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యము అటువంటి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము సరఫరా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎక్కడ నష్టం కలగకుండా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసాం. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షం పడినప్పుడు కొన్ని మొక్కలు, వైర్ల మీద కొన్ని నష్టం జరగడం ఇవన్నీ కామన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని పౌరులందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రేపట్లో కొంచెం వర్షం తగ్గగానే మరొకసారి జేసీబీలు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీనప్ చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కమిషనర్ గారు ఆల్రెడీ అప్రమత్తంగా ఉన్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడాం, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం. తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా 100% మేము తెనాలి మండలం కూడా పర్యటించాను. అక్కడ కూడా అంటే ఇంత మేము ముందే ఆలోచించి దూరదృష్టితోటి కాలువల ఆధునీకరణలో భాగంగా మీరు సిల్ట్ అంతా కూడా దాదాపు 3 నెలలు తీస్తూనే ఉన్నాం. అయినా కానీ సరిపడలేదు. ఎందుకంటే పంట పొలాల్లో ఈ రోజున మొత్తం కాలువలకి సమానంగా నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఉదయం నేను కొల్లిపర్ మండలంలో పర్యటించాను, అదేవిధంగా ఇందాక తెనాలి మండలంలో కూడా పర్యటించాను. ఎక్కడ చూసినా కూడా పంట నష్టం జరుగుతుందా లేదా అనేది ఇంకా అప్పుడే మనం ప్రాథమికంగా అనలేము. కానీ ప్రతి పొలంలో కూడా పంట ఇబ్బంది పడుతున్నామనే భావన చాలామంది కలుగుతోంది. ఎందుకంటే నీటి నిల్వలు ఆ విధంగా ఉండిపోయినాయి. వర్షం మనందరం కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చినాయి. సో తప్పకుండా కొన్ని చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి ఆదుకుంటాం. రైతులు కానివ్వండి, సామాన్యులు మన ప్రజలు కానివ్వండి, రోజువారీగా మనం చేసుకునే పనులను మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మున్సిపాలిటీ నుంచి, అదేవిధంగా గ్రామాల్లో మన మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరితో కూడా మాట్లాడి అప్రమత్తం చేస్తానని ఈ సందర్భంగా తెలుసుకుంటాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెనాల్లోని ఆర్ఆర్ నగర్ నందు కల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నందు నీరు చేరటంతో అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా స్థానిక ఆర్ఆర్ నగర్లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నీట మునిగిన క్రమంలో అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఆర్ఆర్ నగర్లోని రెసిడెన్షియల్ స్కూల్ మరియు హాస్టల్లోకి భారీగా వచ్చి చేరిన వర్షపు నీరు వల్ల విద్యార్థినులు చదువుకునే, పడుకునే గదుల్లో కూడా వర్షపు నీరు చేరాయి. వర్షపు నీటి వల్ల పిల్లల పుస్తకాలు, బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు నీట మునిగాయి. దీంతో అధికారులు తగు చర్యలు చేపట్టారు. 120 మందికి పైగా విద్యార్థులను పక్కనే ఉన్న మున్సిపల్ స్కూల్కి తరలించారు. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ బండి సార్. మాది చంద్రబాబు నాయుడు గారి కాలనీలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను సార్ గత 3 సంవత్సరాల నుంచి. మరి ఇది ఒకప్పుడు ఇది 100 మందికి సరిపడే వసతి సరిపడే హాస్టల్ సార్ ఇది. ఆ తర్వాత 2016లో దీన్ని కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా మరి మేము ఆ స్థలం కోసం, బిల్డింగ్స్ కోసం అనేది మేము అనేక సార్లు మరి అధికారులకి విన్నవించడం జరుగుతూ ఉంది సార్. వర్షం వస్తే మాత్రం మా యొక్క స్కూలు చెరువును తలపిస్తూ ఉంది సార్. బయట డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా మా స్కూల్లోనే ఉండటం జరుగుతుంది సార్. ఎందుకంటే రోడ్డు మెరకైంది సార్, స్కూల్ అయితే పొలమైంది. ఇది 32 సంవత్సరాల కిందట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్.
పెచ్చులు ఊడిపోతూ ఉండే సార్. అనేక సార్లు మేము రిపేర్ చేయించినా సరే దానిలో మార్పు ఏం జరగట్లేదు సార్. ఈరోజు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సార్. మీ అందరూ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. పిల్లలను కూడా మరి పిల్లల యొక్క సేఫ్టీ దృష్ట్యా పిల్లల్ని పక్కన మున్సిపల్ స్కూల్కి మార్చడం జరిగింది సార్. దయచేసి మనవేంటంటే మాకు ఎక్కడైనా సరే మినిమం ఒక 5 acres స్థలం ఇస్తే ప్రభుత్వ వారు బిల్డింగ్స్ కట్టిస్తూ ఉంటున్నారు సార్. మరి అధికారులు కూడా మరి మా విన్నపాన్ని మన్నించాలి సార్. మొన్న కూడా జేసీ గారు, మా సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది సార్. వారికి కూడా గతంలో జరిగిన ఈ ఇన్సిడెంట్లు, ఈ యొక్క వరద పరిస్థితి కూడా వాళ్ళకి వీడియోలు కూడా ఇవ్వటం జరిగింది సార్, చూపించడం జరిగింది, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. పర్సనల్గా గుంటూరు వెళ్ళి కూడా నేను బాయ్స్ స్కూల్ ప్రిన్సిపల్ గారు కలవటం జరిగింది సార్. మరి ఈరోజు వచ్చిన ఈ యొక్క విపత్కర పరిస్థితి వల్ల మరి స్కూల్ మొత్తం కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది సార్. ఈ యొక్క మా సమస్యకి దయతో పెద్దలు సహృదయంతో అర్థం చేసుకొని మా సమస్యను పరిష్కరించగలరని. సుమారు మాకు ఇక్కడైతే 320 మంది శాంక్షన్ అండి. అకామిడేషన్ లేని కారణంగా ప్రస్తుతం 120 మంది మాత్రమే విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. శనివారం అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి కావడంతో తెనాలి చిన్నరావూరు పార్క్ సమీపంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం నందు నందీశ్వర స్వామివారికి అభిషేక పూజాది కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించారు. శనివారం అమావాస్య ముందు వచ్చిన త్రయోదశి కావడంతో తెనాల్లో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం చిన్నరావూరు నందు స్వామివారి కృపతో నందీశ్వరునికి విశేష అభిషేకాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని అభిషేకించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దుగ్గిరాల మండలంలోని లోతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దుగ్గిరాల మండలంలోని లోతట్టు ప్రాంతాలతో కూడిన గ్రామాలన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లోని కొన్ని కాలనీలో నివసిస్తున్న కుటుంబీకులకు వర్షపు నీళ్ళలోకి చేరడంతో నానా అవస్థలకు గురయ్యారు. గ్రామాల్లో రోడ్లు వర్షం కారణంగా చెరువులను తలపింపు చేయడంతో వాహనదారులు బయటకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుగ్గిరాల గ్రామంలో ఉన్న చెన్నకేశవ నగర్లో ఇళ్లలోకి నీరు చేరడంతో నివాసం ఉన్నవారు నానా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రైలుపేట గ్రామంలోనే ప్రధాన రహదారి వర్షపు నీటితో నిండిపోయింది. ఈవని గ్రామ లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 100 మంది నిరుపేదలకు జెడ్పీ పాఠశాలలో పునరావాసం కల్పించారు. తహసీల్దార్ సునీత సిబ్బందితో కలిసి సహాయ చర్యలు దగ్గరుండి మరీ పరిశీలించి వారికి సౌకర్యాలు కలగజేశారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ష ముంపుకు గురైన ఇళ్లలోకి నీరు చేరడంతో వారి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని స్థానిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మండలంలోని గత రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు 240.4 మిల్లీగ్రాముల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత శుక్రవారం రాత్రి నుండి అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి సమిష్టిగా తగు సహాయ చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు కురిసిన వర్షాల వల్ల దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాననీరు చేరి ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. దుగ్గిరాల, చెన్నకేశవ నగర్, దళితవాడలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి గృహాల్లో నీరు చేరిన పరిస్థితిని పరిశీలించి 24 కుటుంబాలను ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించి వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కాలనీలో రోడ్లన్నీ నీట మునిగి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాయకుల, అధికారుల సహాయ సహకారాల చర్యలు చేపట్టడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ చర్యలు అందించాలని అధికారులను తహసీల్దార్ ఆదేశించారు. పేరకలపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ పాఠశాలలో పలువురికి పునరావాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, పర్వతని హర్ష, నక్కా చిరంజీవి, నాయుడు శశిధర్, పేర్లి వంశీ, గొరిగిపూడి శశిధర్ వర్ధన్, బెజవాడ సాయి, బొజ్జా బాలు యాదవ్, దాసరి కృష్ణవేణి, ఎం శరత్, సూరగా నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంది. నిన్నటి నుంచి కంటిన్యూ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం మూలంగా ఈరోజు బాగా వర్షం ఎక్కువయ్యి లోతట్టు ప్రాంతాలు చెన్నకేశవ నగర్, బంగ్లా, అటు ఎస్సీ కాలనీల్లో బాగా ఇళ్లలో నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే ఇది ఏర్పడింది. ఏమంటే పంచాయతీ సిబ్బందిని వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి అన్నీ పరిశీలించడం జరిగింది. ఏమంటే పంచాయతీ యువ గారు ఇది కొత్తను అవి మనుషుల్ని ఏర్పాటు చేసి సాయంత్రానికల్లా బయటికి తరలించే మార్గాన్ని అన్వేషిస్తూ దాన్ని సరిచేద్దామని చెప్తున్నారు. తప్పనిసరిగా మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తాం. దుగ్గిరాల గ్రామంలో వర్షాభావం లోతట్టు ప్రాంతాలన్నీ పరిశీలించడం జరిగింది. చెన్నకేశవ నగర్, మిగిలిన రైల్పేట, బంగ్లా ఏరియా, ఎస్సీ కాలనీ,
అన్ని ఏరియాల్లో కూడా లోల ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే వాటర్ నిలబడి ఉందో వాటన్నిటినీ కూడా జేసీబీ మరియు మనుషులతో సహాయంతో తీసేసి క్లియర్ చేస్తారు. కీర్తిశేషులు కత్తి భవిత 6వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శనివారం పేదలకు, వికలాంగులకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భర్త చొప్పర సాల్మన్ రాజు మాట్లాడుతూ తన భార్య కీర్తిశేషులు కత్తి భవిత 6వ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీ పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఎఫ్ నాయకులు మధ్యాహ్నం కిరణ్ మాట్లాడుతూ ఇంతటి జోరు వర్షంలో కూడా ఆగకుండా శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కీర్తిశేషులు కత్తి భవిత 6వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గత 6 సంవత్సరాలుగా ఈ సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ అన్నదాన కేంద్రాన్ని వేదిక చేసుకుని ప్రజలు అన్నదానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజుభూషణ్, జీవమణి మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. 6వ జ్ఞాపకార్థం సందర్భంగా మాకు తోచిన దాంట్లో పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఆ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. కత్తి భవిత గారి 6వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తెనాలిలో ఎవరైతే నిత్యాయులు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 6వ వర్ధంతి సందర్భంగా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భవిత గారి హస్బెండ్ సాల్మాన్ రాజు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివలింగేశ్వర స్వామి భక్త బృందం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరెన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుడి తరఫున ప్రార్థిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర ప్యారిస్ అస్తవ్యస్తం, రహదారులన్నీ జలమయం, స్తంభించిన జనజీవనం. పింఛన్ నగదును 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతు, కౌలు రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, ఎజెండాలోని 31 అంశాలు ఆమోదించినట్లు తెలిపిన తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. హెచ్సివి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సివి వార్తలు సమాప్తం. నమస్కారం.